ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సూక్తి మే 6వ తేదీ. భగవంతుని ఉపాధి మాయ. మానవుడు స్వాభావికముగా ఈశ్వరతుల్యుడు. అతనికి చైతన్యములోనికి దివ్యత్వము దానంతట అదే ప్రవేశించును. కాని మాయ అను తెర అడ్డగించుట వలన ఆ మైమరిపించు స్పర్శనము, ఆ దివ్య దర్శనము అతడు అనుభవించలేకున్నాడు. ఈ మాయ అనునది కూడా భగవద్విలాసములలో ఒకటి. భగవంతుని ఉపాధి అది. మాయ యొక్క మర్మములచే ప్రజలు తప్పుడు మార్గము పట్టుచున్నారను కారణమున భగవంతుడు ఆమెను అంతర్ధానమైపోవలసినదిగా కోరినట్లు ఒక కథ కలదు. నీవు ధరించు ముసుగును నేను, నీ సంకల్పమున ఉద్భవించిన మంచు తెరను నేను, నీవెంత సర్వవ్యాపకుడవో నేనున్నూ అంతే. నీవెక్కడనున్నా అక్కడ నాకు కూడా చోటు కలదు. నీవెక్కడ లేవో అక్కడ నాకు చోటిచ్చిన ఆత్మ సంరక్షణ చేసుకోగలను అని మాయ జవాబిచ్చినదట. భగవంతుని సత్యమును గ్రహించుట ద్వారా మీలో ప్రతి ఒక్కరూ ఈ మాయ అను తెరను తొలగించవీలగును, లేదా భగవంతుని చూడగలుగునట్లు ఆ మాయ తెరను కొంచెం పైకెత్తమని భగవంతుని మీరే కోరవచ్చును, ప్రార్థించవచ్చును. బాబా. ఓం శ్రీ సాయిరామ్.